తెలిస్తే తెలిసిందని, తెలియకపోతే తెలియదు అంతే. సో అక్కడ మన ఇంటర్వ్యూ ప్యానెల్లో ఏంటంటే మెయిన్గా మనం కన్ఫ్యూజ్ చేసేసి ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళకి మనం కన్ఫ్యూజ్ చేయదు. ఏంటంటే మనం ఏం చెప్తున్నాం రైటర్ రాంగా, సో వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటుంది. సో మనం చెప్పింది పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేసేయాలి. సో రానిది అయితే మనం ఇది చేయొద్దు అనమాట. మనం ఫేస్ చేయాల్సింది సబ్జెక్ట్. ఇంకొకటి మనం క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది దానికి క్లియర్ కట్గా ఆన్సర్ చేయాలి. విత్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక లింకప్ ఆన్సర్ ఇచ్చేసి, అంటే ఎదుటి ప్యానెల్లో మెంబర్ దగ్గర నుంచి మనమే క్వశ్చన్స్ని మనం రాబట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తప్పు చేయదు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ సర్వీసెస్ తీసేశారు, ఐడియా ఉందా మీకు? ఎస్. నాకు రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను దాని మీద. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఈ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేది ఇంజనీరింగ్ తీసేశారు. రాసుకుంటే యూపీఎస్సీ రాసుకోవాలి తప్ప ఈ స్పెషల్ అంటే సపరేట్ చేశారు, తీయలేదు. జస్ట్ యూపీఎస్సీ నుంచి ఒక సపరేట్ బోర్డు పెట్టారనమాట. యూపీఎస్సీ కనెక్ట్ చేసేది. ఇప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్ లో ఐఈఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇది యూపీఎస్సీ బోర్డు. అవును. మళ్ళీ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ని సపరేట్ చేశారనమాట. సో ఇంజనీరింగ్ సర్వీస్ లో కూడా ఇప్పుడు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కావచ్చు, ఈసీ కావచ్చు, వీళ్ళకైనా సపరేట్ బోర్డు. సో ఒక పార్ట్ సపరేట్ చేసి సపరేట్గా చేశారనమాట అంతే. నాకు చెప్పిన ఆయన ఏమన్నారంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అదర్ వాళ్ళు కూడా ఈ వర్క్ చేయగలుగుతారు, సో ఇది తీసేసారన్నట్టు విన్నాను. లేదు ఐ నీడ్ టు ఆస్క్ దెమ్ అగైన్. ఓకే. లేదు. రైట్. మీకు ఇంటర్వ్యూ ఎలా నడిచిందండి? నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఓఎన్జీస్లో వెళ్ళినప్పుడు బిఫోరే నాకు చాలా వర్క్ ఓఎన్జీస్ వచ్చింది, అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం మీకు అలవాటైంది? నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నా ఒక ర్యాంక్తోనే అప్పుడు అన్ని త్రూ గేటే కదా. సో అప్పుడు బిఫోర్ కూడా మా ఎన్హెచ్ఐ కూడా త్రూ గేట్ అనమాట. ఇప్పుడు ఎన్హెచ్ఐ ఏంటంటే ఫస్ట్ 2016 అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినాయి. సో అక్కడ నుంచి రిక్రూట్ చేసుకోవడం, తర్వాత గేట్, తర్వాత మళ్ళీ ఐఈఎస్, తర్వాత మళ్ళీ గేట్. సో అట్లా ఇప్పుడు మా క్యాడర్ అంతా ఐఏఎస్ క్యాడర్ అనమాట. డిప్యూటీ మేనేజర్ క్యాడర్ అనేది అని ఐఏఎస్ క్యాడర్. సో మాకు వచ్చింది ఏంటంటే అప్పుడు ఇంటర్వ్యూలో నేను ఇక ఒక్క ర్యాంక్, గేట్ ర్యాంక్తోనే ఇక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆల్ మహారత్న కావచ్చు, మినిరత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, ఇవన్నీ ఏంటంటే త్రూ గేట్ అనమాట. సో గేట్లో టాప్ 100 ర్యాంక్స్ వాళ్ళకి అందరికీ ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంది. సో నేను ఇక ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక ఫేస్ చేయడం ఈజీ అయ్యి. ఏమడిగారు ఇంటర్వ్యూస్లో? నాకు సబ్జెక్ట్ ఫస్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్పెషాలిటీ ఏంది, ఇట్లా. తర్వాత 2014లో తెలంగాణ మూమెంట్ ఎందుకు కావాలని, ఎందుకు ఆంధ్రప్రదేశ్గా ఎందుకు వద్దు, అట్లా కొన్ని స్టేట్ గురించి మన బ్యాక్గ్రౌండ్ గురించి అడిగిన తర్వాత సబ్జెక్ట్ టెక్నికల్గా. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున, థర్డ్ అటెంప్ట్లో రిజల్ట్స్ వచ్చిన రోజున మూమెంట్ ఒకసారి మాతో పంచుకుంటారు? చాలా అద్భుతం. అసలు నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటంటే రిజల్ట్ మాకు అప్పుడు 1 o'clock రిజల్ట్ వచ్చేసింది. సో నేను 3 దాకా చూడలేదు. ఏంటంటే ఒకవైపు భయం, ఒకవైపు హ్యాపీనెస్ ఉంది. సో వచ్చిందనుకో వెళ్ళాను కూడా, రాకపోతే నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి, ఇంకో అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వడం అంటే మళ్ళీ ఇంకొక ఇయర్. నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను ఐఐటీలో ఉన్నప్పుడు, కొడితే ఇప్పుడే కొట్టాలి, ఇంకా లైఫ్లో మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రాయవద్దు. ఇక ఇప్పుడు రాలేదనుకో ఇక లైఫ్లో కూడా నా గవర్నమెంట్ జాబ్ వద్దు. ఇక అంటే అదర్ జాబ్స్ మొత్తం రిజైన్ చేసి టోటల్గా డివోటెడ్గా దీనికే ఉన్నారా, లేకపోతే జాబ్ చేస్తూ? లేదు, జాబ్ అప్పుడు రిజైన్ చేసేసాను, ఫ్యాకల్టీకి చేసేసాను. చేసిన తర్వాత అక్కడ ఐఐటీకి వెళ్ళిన తర్వాత ఇక నేను ఇక్కడ అక్కడ పిహెచ్డికి నేను అడ్మిషన్ చేశాను. సో చేస్తూ నాకు ఎందుకో మళ్ళీ మా మదర్ వల్ల మళ్ళీ డైరెక్షన్కి వచ్చేసాను ఇక అంతే. అంటే అప్పుడే అనుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మేడం నేను 8 years నుంచి నేను గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ వచ్చాను. ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేది నాకు కొత్త ఏమి కాదు. నాకు జీవితం ఏంటంటే విజయానికి తొలిమెట్టు ఓటమే కదా. సో అక్కడ నుంచే నేను నా లైఫ్ కూడా జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసినాను, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్, క్లర్క్స్, ఐబిపిఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఇక అన్నీ, ఇక తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, ఏఈ, ఏడబ్ల్యూ, ఇక డిప్యూటీ సర్వేయర్లు అన్నీ అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్ అయినది. ఓ మై గాడ్. స్వామి వివేకానంద ఒక బుక్ నేను చదివినప్పుడు మేడం, ఇప్పుడు ఫెయిల్యూర్స్ మనకి వస్తాయి కదా. సో ఫెయిల్యూర్స్ మనకు వచ్చిన తర్వాత మనం అక్కడ ఆగిపోవద్దు. అంటే సముద్రంలో అలలు కూడా లేచి పడినందుకు కాదు, పడినా కూడా లేచినందుకు తన గమ్యాన్ని తను చేరుకుంటుందని చెప్పారు కదా. నా లైఫ్ కూడా ఇంతే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే నేను ఆపలేదు. సో అది 5 years కానీ 6 years కానీ ఏంటంటే కంటిన్యూ. అంటే తాత్కాలికంగా నేను బ్రేక్ ఇచ్చినాను.
కానీ సక్సెస్ అయ్యేంత వరకు సక్సెస్ ఇదే నా అల్టిమేట్గా నా గమ్యం, అదే నేను చేరుకునే గమ్యం. సో నా ప్రిపరేషన్స్ కంటిన్యూ చేస్తూ చాలా స్ట్రగుల్ పడ్డా, ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఉన్నాయి. నాకు 2012-13లో కూడా యూపీఎస్సీ నాకు కోచింగ్కి ఫీజు డబ్బులు లేకపోయి ఉంటే చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోదాం అనుకున్న టైం అనమాట. అది అంత వరస్ట్ టైం నాకు అప్పుడు. ఎందుకంటే అందరినీ కాలు పట్టి అడుగుకున్న రోజులు అవి. ఎవరు ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేదు నాకు. మళ్ళా కట్టారు ఎగ్జామ్ ఫీజు మీరు? ఈ ఎగ్జామ్ ఫీజు కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కోసం తీసుకుపోవడం, నాకు ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్లనే నాకు ఇంత టైం పట్టింది సక్సెస్ అవ్వడానికి. సో నేను ఆ రోజు చాలామంది దగ్గర వాళ్ళని, దూరం వాళ్ళని, ఫ్రెండ్స్ని అందరినీ అడిగిన, నాకు ఒక 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, నేను ఖచ్చితంగా తీర్చి ఇచ్చేస్తాను, నేను చదువుతా, నేను కొడతా అంటే ఎవరు నమ్మలేదు. అంటే సక్సెస్ ఉంటేనే ఎవరైనా దగ్గరలో బంధువులు ఎవరైనా సరే ఉంటారు. సక్సెస్ లేకపోతే మనకి అది ఎవరు ఇది చేయరు మేడం. నేను చూసిన నా లైఫ్ కెరీర్లో నా స్ట్రగుల్ ఏంటంటే, ఇప్పుడు నాలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నా వంతు సాయం నేను చేయాలి. ఏంటంటే ఆ పెయిన్, ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కన్నీళ్ళు నేను చూసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు అది. సో అది అట్లాంటి పీపుల్స్కి నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సో యువతకి నేను చెప్పేదంటే, పెద్ద పెద్ద కళలు కనండి, లో డ్రీమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అనమాట. మన కాళోజీ నారాయణరావు అంటారు కదా, అంటే ఒక సీర చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. అంటే కలం, పెన్నులో ఉన్న పవరు అది మామూలుగా ఉండదు. సో నేను చెప్పేది అదే అనమాట. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది వరల్డ్. సో కష్టపడాలి, బాగా చదవాలి. పెద్ద పెద్ద కళలు కనేసి ఏదో మనం చిన్న కుటుంబంలో పుట్టినాం, చిన్న విలేజ్లో పెరిగినామని అట్లా కాకుండా, ఒక పెద్ద ఓడ చెట్టు కూడా వేళ్ళు కూడా ఎక్కడో భూమి లోపల ఎక్కడి నుంచో వస్తుంది, కానీ తను చేరుకునే గమ్యం మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ని మాత్రం మనం ఎప్పుడూ మనం మర్చిపోవద్దు అనమాట. పెద్ద పెద్ద డ్రీమ్స్ కనండి, లో డ్రీమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్. సో చిన్న చిన్న కళలు అస్సలు కనవద్దు. సో నీ గమ్యం ఏంటంటే, ఒక మూన్ని మనం టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ మన చుట్టుపక్కల స్టార్స్ అయినా తయారవుతాం అనమాట. సో అక్కడైనా రీచ్ అవ్వాలి. సో లాస్ట్కి ఫెయిల్యూర్ అసలు నేను ఎక్కడ పోతున్నాను చెప్పేసి అనుకుంటే ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రాపర్గా లేదంతే. ఫస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలి, నా టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, సబ్జెక్ట్ వెయిటేజ్ ఎట్లా ఉంది, ప్రీవియస్ పేపర్లో చూడడం, ఎట్లా ఏ సబ్జెక్ట్ నుంచి ఎట్లా వస్తుంది ఏంది. సో అట్లా ప్లాన్ చేసుకుని క్లియర్ కట్గా టైం టేబుల్, నా షెడ్యూల్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అయిపోయింది. ఇక అంతే. రిజల్ట్స్ చెప్పలేదు మీరు? రిజల్ట్స్ మూమెంట్ వచ్చిన తర్వాత మేడం అది నాకు అనిపించింది, చూడలే 2 hours దాకా చూడలే. తర్వాత మా అన్నని పిలిచాను, ఇక్కడే మన క్యాంపస్ వెనకాల చిన్న రూమ్లో ఉండేటాను అనమాట. సో అప్పుడు మా అన్నకి పిలిచేసి ఒకసారి నా హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత కింద ఇక పాస్వర్డ్ కొట్టేసి నా డేటా బర్త్ చేసిన తర్వాత నేను సబ్మిట్ బటన్ మా అన్నతో పిలిపించి ఇది చేశాను అనమాట. చేసిన తర్వాత అప్పుడు ఆల్ ఇండియా ఇక ర్యాంక్ అది చూడంగానే నేను షాక్ అయినా, నేను నమ్మలే ఫస్ట్. వ్యూవర్స్కి చెప్పండి మీకు ఏ ర్యాంక్ వచ్చిందో. సో ఆల్ ఇండియా 29th ర్యాంక్ ఓవరాల్గా. సో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడ రాగానే నాకు అనిపించింది, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మస్తు గ్రేట్ మూమెంట్. ఇక మా అన్న అయితే నన్ను హక్ చేసుకోవడం, ఇక ఆ రోజు నాకు 2014లో నాకు జాబ్ రాలేదని చెప్పేసి మా అన్న, సారీ రా, మనసులో ఏం పెట్టుకోకు. సో ఇక అట్లా మస్తు. అక్కడ నుంచి మళ్ళీ సార్ ఇక ఖమ్మం వెళ్ళడం, అక్కడ నుంచి కలెక్టర్. ఇక జనాభా అయితే మస్తు వచ్చారు. ఎందుకంటే చిన్న గ్రామం మాది. మా చిన్న గ్రామం, మా మండలంలో రాములతండ అనే విలేజ్ మా మండలంలో తెలిసింది. మా మండలం ఒక ఖమ్మం జిల్లా నుంచి ఒక ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళింది, తెలంగాణ స్టేట్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో. సో అది గ్రేట్ మస్తు మూమెంట్ అనిపించింది. అంటే మా తండ్రికి నా వల్ల ఒక రాములతండ అనేది ఒక ఇండియా లెవెల్లో వెళ్ళింది. అది హిందూ పేపర్లో కూడా వెళ్ళింది నా స్టోరీ. అది ప్రపంచంలో సో అండ్ సో విలేజ్ ఒక కుర్రాడు ఇట్లా వెళ్ళింది. రేపటి రోజు నేను మా ఊరికి వెళ్తే మా ఊర్లో పిల్లలు అందరూ, ఇక వాడంతా చదివిండ్రా, వాళ్ళలాగా నేను ఎగ్జాంపుల్ మిగిలిపోకూడదు అనుకున్నా. సో ఇంత చదివి వాడికి జాబ్ రాలేదు, ఏం చేస్తారో, వ్యవసాయం చేయండి, కూలి పనులు చేయండి అని చెప్పేసి ఇట్లా వాళ్ళకు కూడా అట్లా ఇన్స్పిరేషన్గా ఉండదు. చదవాలంటే అతనిలాగా చదవాలరా, అతను చూడు ఏ స్థాయిలో అని చెప్పేసి ఆ ఎగ్జామ్ అనుకోవాలి. అదే నేను క్రియేట్ చేసిన.
సో వెరీ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఎస్ ఎస్ యూపీఎస్సీ లిస్ట్లో ఎప్పటికీ మీ పేరు ఉంటుంది. హ్యాపీ కాదు. అమేజింగ్. మీ నుంచి ఇప్పుడు మీరు నేనేం చేయలేదండి జస్ట్ నేను చదువుకున్నాను అన్నారు చూసారా, సచ్ ఎ గ్రేట్ వర్డ్ దట్ ఈస్. మీ నుంచి మీ పిల్లలు ఇంకొక 100 మెట్లు పైకి ఎదుగుతారు. ఎస్ ఆబ్వియస్లీ చేయాలి ఇక. ఇట్స్ ఎక్సలెంట్ అండి. సో డెఫినెట్గా ఇలాంటి కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు సొసైటీకి ఎంతో మంచి చేస్తారు నేను నమ్ముతున్నాం. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. మీ మార్కు చూపించాలి ఎక్కడున్నా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.